మోర్తాడ్ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి. ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర భారతదేశ చరిత్రలో అతిపెద్ద రుణమాఫీ ఇప్పటికీ 25 లక్షల మంది రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ జరిగి త్వరలో 2 లక్షలకు పైగా రుణాలు కలిగిన రైతులకు మాఫీ అవుతుందని అన్నారు. వరి వేస్తే గురి అనుకునే రోజుల నుండి వరి పంటకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని అన్నారు. ప్రభుత్వం వచ్చిన తొలి ఏడాదిలో 55,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని అన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ ద్వారా కుటుంబానికి దాదాపు నెలకు 10,000 రూపాయలు ఆదా అవుతోందని చెప్పారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. మోర్తాడ్ మండలంలో ప్రజాపాలన ప్రజల ఉత్సవం సందర్భంగా మరి మహిళా సాధికారుల పేరు మీద జరిగినటువంటి విజయోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. ఇవాళ డిసెంబర్ 7th నాడు తెలంగాణలో న్యూఢిల్లీ గడిల పాలనపై కేసీఆర్ రాక్షస పాలన అంతమొందించి మరి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం ఏర్పడినటువంటి రోజు ఈరోజు మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి మరి ఇందిరమ్మ రాజ్యం ఏర్పడినటువంటి రోజు. మరి గతంలో మేము చెప్పినటువంటి వాగ్దానాలన్నీ అమలు చేసి 1 సంవత్సరం విజయవంతంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన విజయవంతమైనందుకు మరి అన్ని రంగాలలో ఈరోజు తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా బోనస్ ఇవ్వడము, 24 గంటల కరెంట్ ఇవ్వడము, ఇవాళ రైతులు అత్యధికంగా ఎన్నడూ ఏ చరిత్రలో లేని విధంగా ఒక రికార్డు సృష్టించినటువంటి 1,55,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించి మరి అదేవిధంగా ఇలా 60,000 మంది విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చి మరి మహిళలకు కూడా 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్లతోని మరి రుణాలు ఇప్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇవాళ మేము రాబోయే కాలంలో అందరు కూడా సన్న బియ్యం ఇస్తూ ఉన్నాము, ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తాము, మరి ఇంకా 200 యూనిట్ల కరెంటు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, ఈ చెప్పినవన్నీ కూడా ఈ విధంగా చేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మేమే కాదు, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాదు, మరి మహిళలు, రైతులు, ఉద్యోగులు అందరూ కూడా ఇవాళ ఈరోజు మరి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఈ సంబరాలను చూసి ఓర్వలేక ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, దొంగ ఏడుపులు ఏడుస్తూ ఉన్నారు. దేని కొరకు మీరు సంబరాలు చేసుకుంటూ అడుగుతూ ఉన్నారు. కన్ను లేని కబోదిలాగా మరి ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మాట్లాడుతున్నారు, ఇక్కడ సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, రైతుల రుణం కావట్లేదని. ప్రధానమంత్రి గారు మీరు వచ్చి తెలంగాణకు రండి, చూడండి. ఇవాళ వాళ్ళొక మీటింగ్ పెట్టుకున్నారు. అంటే మీరు ఎప్పుడన్నా రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచించిందా? ఎప్పుడన్నా రైతులకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని ఆలోచించిందా? బీజేపీ రాష్ట్ర పార్టీలో ఇవాళ బీజేపీ 15 రాష్ట్రాలలో అధికారంలో ఉన్నది. మీరు ఎప్పుడన్నా రైతులకు రుణమాఫీ చేయాలని ఆలోచించిందా? మరి ఇలాంటి ఆలోచన లేనప్పుడు మీరు ఇంకా ఎందుకు కాంగ్రెస్ మీద ఏడుస్తూ ఉన్నారని చెప్పి తెలియజేస్తాము.